హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ చూసారు కదా, నోటీసెస్ గురించి. ఇది యాక్చువల్‌గా మోర్ దెన్ 1 మంత్ అయింది వచ్చి కూడా. అప్పటినుంచి రోజు కనీసం ఇద్దరన్నా మెసేజెస్ పెడుతూనే ఉంటారు. నోటీసెస్ వచ్చింది అని చెప్పి. అండ్ అది వచ్చిన కొత్తలో నా కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకవేళ పోస్ట్ ఏమన్నా పెట్టానేమో అని చెప్పి. అది ఏమవుతుందంటే, ఇలాంటివి ఏంటంటే అన్ని ఛానల్స్కి ఒకేసారి రావు. అలా రానప్పుడు నేను ఈవెన్ పోస్ట్ పెట్టినా కూడా కంటిన్యూస్గా అడుగుతూనే ఉంటారు. మళ్ళీ సేమ్ రిపీట్, ఏదో కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసాను చూడండి అట్లా. దట్టు ఇదేంటంటే కమ్యూనిటీలో పోస్ట్ చేసే అంత చిన్న మ్యాటర్గా కూడా నాకు అనిపించలేదు. సరే, అసలు ఒక వీడియో చేద్దాం అనేసి చేస్తున్నాను. ఇది యాక్చువల్గా ఇందులో మీరు భయపడాల్సింది డాలర్ సింబల్ పోయిందని చెప్తున్నారు ఎక్కువ మంది. సో ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇదివరకు కూడా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, కాకపోతే కొంచెం జస్ట్ ఇంటర్ఫేస్ చేంజ్ చేశారు అంతే. ఇది ఇంకా రాలేదు కాబట్టి మేబీ ఫ్యూచర్లో కూడా ఇంకేమన్నా మార్పులు చేసి కూడా యాడ్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు తర్వాత యూజ్ అవుద్ది, ఎందుకంటే ఇది అందరికీ రాలేదు, ఇంకా స్లోగా వస్తుంది. ఈవెన్ నాకు 2 ఛానల్స్కి కూడా రాలేదు. ఇంకా నాకేంటో అన్ని మంచి అయినా చెడైనా అన్ని చివరికే వస్తాయి. సో ఇంకా రాలేదు. అండ్ డాలర్ సింబల్ కూడా కనిపించట్లేదని చాలామంది టెన్షన్ పడుతున్నారు. మానిటైజేషన్ యాక్టివ్లోనే ఉంటుంది కానీ డాలర్ సింబల్ కనిపించలేదు అనమాట. సో అసలు అదేంటి అనేది క్లియర్గా చెప్తాను. ఈ నోటీసెస్ అనేది రిస్ట్రిక్షన్స్ అనమాట. ఇప్పుడు మనం పేజ్ ఓపెన్ చేస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్స్లో ఏముంటుంది, అన్నిటికీ నన్ అని ఉంటుంది. ఏం ఇష్యూ లేకపోతే జస్ట్ నన్ అని ఉంటుంది కదా. దాన్ని ఇప్పుడు మార్చారనమాట. అది అట్లా నన్ అని కాకుండా ఎట్లా వస్తుంది అంటే, దానికి ఒక సింబల్స్ అయితే యాడ్ చేశారనమాట. ఆ సింబల్స్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఏది ఏంటి అనేది. ఇవన్నీ ఇదివరకు ఉన్నాయే, కాకపోతే సింబల్ యాడ్ చేసి దానికి మీనింగ్ యాడ్ చేశారనమాట. సో అదేంటనేది చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, నోటీసెస్ దగ్గర ఒట్టి జస్ట్ డాష్ ఉందనుకోండి, నోటీసెస్ డాష్ అని ఉందనుకోండి, అంటే ఆ పర్టికులర్ వీడియోలో ఎలాంటి నోటీసెస్ లేవు అంటే నన్ను అని అర్థం. రిస్ట్రిక్షన్స్ నన్ను, ఏ ప్రాబ్లము లేదు అనేసి అర్థం అనమాట. బట్ అలా కాకుండా ఒక ఐ సింబల్ లాగా ఉండి దాని సర్కిల్ బ్లాక్ కలర్ సర్కిల్లో ఉంటే కనుక ఇప్పటికిప్పుడు ఏ ప్రాబ్లము లేదు. ఒకవేళ మీకు ఫ్యూచర్లో మానిటైజేషన్ అయిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం వస్తే రావచ్చు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా మ్యూజిక్స్ యూజ్ చేసినప్పుడు వస్తుంది అనమాట. అంటే మ్యూజిక్స్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ యూజ్ చేశారనుకోండి మానిటైజేషన్కి ముందు, అప్పుడు కాపీరైట్స్ వేయరు. మానిటైజేషన్ అయిన తర్వాత కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు ఇది, కొన్నిసార్లు కొన్ని మ్యూజిక్స్కి కాపీరైట్స్ వస్తాయి. అవి వచ్చినప్పుడు అప్పుడు ఇంపాక్ట్ అవుద్ది అనేసి అర్థం. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే, మీరు మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు అది కాపీరైటెడ్ మ్యూజిక్ అయినప్పుడు ప్రస్తుతానికి ఏ ప్రాబ్లము లేదు. అండ్ ఒకవేళ కాపీరైట్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు అనే దాని అర్థం. ఏది బ్లాక్ ఐ సింబల్ ఉండి ఇట్లా సర్కిల్, నేను యాడ్ చేస్తాను చూడండి సింబల్ కూడా. సో అది ఉంటే అదే అర్థం అనమాట. ఆ నోటీసెస్ దగ్గర అయితే వస్తుంది మీకు. ఇది కాపీరైట్స్ మ్యూజిక్ ఉంటేనే ఇది, అంటే కాపీరైట్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు ఛానల్కి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది కాపీరైట్స్ ఉంటే మానిటైజేషన్ అవదేమో అనుకుంటున్నారు. కాపీరైట్స్కి దానికి సంబంధం లేదు. ఇదివరకు అయితే ఎట్లా ఉండేదంటే, ఒకవేళ మీకు ఆ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయ్యేది కాదు కాపీరైట్ ఉన్న వీడియోకి. బట్ ఇప్పుడు అట్లా కాదు. కాపీరైట్స్ ఉన్నా కానీ వీడియోలో ఉన్న వీడియో ఒరిజినల్ వీడియో అయ్యి ఉండి అది యూట్యూబ్ రూల్ ప్రకారం ఉంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇష్యూ రాదు. సో ఈ ఐ సింబల్ అనేది అదనమాట. అంటే మీరు మూవీ మ్యూజిక్ యూజ్ చేసినా కూడా ఫ్యూచర్లో తెలుస్తుంది అదే అనేసి అర్థం అనమాట. కాపీరైట్ వచ్చినా ఆ వీడియోకి మీకు రెవెన్యూ రాదు అంతే తప్ప వేరేగా ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఇంకో సింబల్ ఏంటి అంటే, ఎల్లో సింబల్ లాగా ఉంటుంది ఒకటి. అంటే నేను యాడ్ చేస్తాను చూడండి, ఈ డేంజర్ సింబల్ లాగా ఉండి సర్కిల్ ఉంటుంది అనమాట ఎల్లో కలర్లో. అది ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా లిమిటేషన్స్ ఉన్నప్పుడు వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 18+ చూసే కంటెంట్ పెట్టారనుకోండి, అప్పుడు ఆ సింబల్ వస్తుంది. అండ్ కొన్నిసార్లు యాడ్స్ చెకింగ్ అయిపోయింది, చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత యాడ్స్ పడని కంటెంట్ ఉందనుకోండి ఫర్ సపోజ్, అంటే అడ్వర్టైజర్స్ ఇష్టపడరు ఆ కంటెంట్ పైన యాడ్స్ డిస్ప్లే చేయడానికి ఇష్టపడరు. లేదు అంటే మీకు ఒక్కొక్కసారి చూస్తుంటే ఎల్లో డాలర్ వస్తుంది. ఎల్లో డాలర్ ఎప్పుడు వస్తుంది, ఆ పర్టికులర్ కంటెంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే వస్తుంది అనమాట. అంటే యాడ్స్కి సూటబుల్ అవ్వని కంటెంట్ అందులో ఉంటే వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని మాటలు లైక్ చనిపోవడం లాంటి మాటలు, అట్లాంటి మాటలు ఉన్నా కూడా టైటిల్లో మీరు రాశారనుకోండి, అది అలా కూడా మనకి ఎల్లో డాలర్ వస్తుంది. సో అలా అన్నమాట ఇది కూడా. అంటే బ్యాడ్ వర్డ్స్ ఏమన్నా ఉన్నా, ఏజ్ రెస్ట్రిక్షన్ దాటి ఉన్న మాటలు ఏమైనా ఉన్నా కూడా మనకి ఇష్యూ అనేది వస్తుంది. అలా ఉన్న తమ్నెయిల్లో కూడా ఏమన్నా వల్గారిటీ ఉన్నా కూడా ఇట్లా వస్తుంది అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు తమ్నెయిల్ కానీ టైటిల్ కానీ చేంజ్ చేశారనుకోండి, ఆ మాట లేకుండా ఆటోమేటిక్గా పోద్ది అదే. సో అది మార్చినా కూడా పోలేదు నిజంగా మీ ఛానల్ ఎలాంటి అదే ఆ పర్టికులర్ వీడియోలో ఎలాంటి ఇష్యూ లేదనుకోండి, మీరు మానిటైజేషన్ దగ్గర ఎల్లో డాలర్ వచ్చిందనుకోండి, రిక్వెస్ట్ రివ్యూ పెట్టచ్చు. అప్పుడు అది యూట్యూబ్ వాళ్ళు మాన్యువల్గా చూస్తారనమాట ఆ వీడియోని. ఈ వీడియోలో నిజంగా ఇష్యూ ఉందా లేదా ఏంటి అనేది చూసి
అప్పుడు వాళ్ళు ఒకవేళ ఏమి ఇష్యూ లేదంటే ఆటోమేటిక్‌గా గ్రీన్ డాలర్ వచ్చేస్తదనమాట. సో, అది ఈ యెల్లో డాలర్ యెల్లో సింబల్ అప్పుడొస్తదనమాట. ఇది పార్షియల్ లిమిటేషన్. అంటే కామెంట్స్ డిజేబుల్ అవుతాయి ఒక్కొక్కసారి, లేదా షాపింగ్ డిజేబుల్ అవుతది. అప్పుడు ఈ యెల్లో అయితే వస్తదనమాట. అలాగే ఇంకోటుంటది క్రాస్ మార్క్, రెడ్ క్రాస్ లాగా ఉంటదనమాట. ఇది కంప్లీట్ లిమిటేషన్. సో, మొత్తం కంప్లీట్ లిమిటేషన్ అనేది వచ్చి మనకి ఇహ వీడియోనే ఉండదు యూట్యూబ్‌లో. ఇది ఎప్పుడొస్తది? కాపీరైట్ వస్తే వస్తది. అంటే మీరు కాపీరైటెడ్ కంటెంట్ పెట్టారనుకోండి, అంటే వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి పెట్టారనుకోండి, వాళ్ళు స్ట్రైక్ వేశారనుకోండి, ఆ వీడియో యూట్యూబ్ రిమూవ్ చేస్తది కదా! అప్పుడు ఈ సింబల్ అనేది వస్తదనమాట ఆ వీడియో దగ్గర. అండ్ నాట్ ఓన్లీ అదే కాదు, ఇప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్ స్ట్రైక్ కాకుండా వాళ్ళు 7 డేస్ రిమూవల్ పెడతారు. అంటే 7 డేస్‌లో గనుక మీరు ఆ వీడియో రిమూవ్ చేయకపోతే స్ట్రైక్ పడతది. అంటే మీరు వాళ్ళ వీడియో యూజ్ చేశారు, వాళ్ళు కాపీరైట్ వేశారు. డైరెక్ట్ కాపీరైట్ వేయకుండా మీరు 7 రోజుల్లో డిలీట్ చేయకపోతే స్ట్రైక్ వేసేటట్లుగా పెట్టారనుకోండి, అప్పుడు కూడా మీకు ఈ సింబల్ అయితే కనిపిస్తదనమాట ఆ వీడియో దగ్గర. సో, మోస్ట్‌లీ ఇప్పటి వరకు ఈ నోటీసెస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ మందికి జస్ట్ ఈ అండర్ స్కోరే ఉంది. అంటే జస్ట్ డాషే ఉంది. అంటే ఏమి ఇష్యూ లేదు అనేసి అర్థం అనమాట. నన్నని అర్థం అనమాట. రెస్ట్రిక్షన్స్‌లో నన్ ఎలా అయితే ఉంటదో అదని అర్థం అనమాట. ఎవరికైతే యెల్లో వచ్చిందో ఆ యెల్లో వస్తే గనక ఆ వీడియోలో ఏమైనా ఇష్యూ ఉందా ఏంటా అనేది ఒకసారి చూసుకోండి. అండ్ ఇది ఇప్పుడే కన్ఫర్మ్‌గా ఇష్యూ అనేది మాత్రం మీరేం డిసైడ్ అయిపోయి ఏదేదో చేసేసేయకండి వీడియోస్‌ని. ఉంచండి, ఏం కాదు. వాటిల్లో ఎలాంటి ఇష్యూ ఉండదు. ఇది పూర్తిగా రానివ్వండి అప్డేట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీడియోలో కరెక్ట్‌గా ఉన్నా కూడా యెల్లో సింబల్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏంటి, ఆ టైటిల్‌లోనో, థంబ్‌నెయిల్‌లోనో ఏదో మిస్టేక్ ఉందని చెప్పి మీరు అన్ని మార్పులు చేసేయకండి ఇప్పుడే. ఎందుకంటే అది సరిగ్గా చూపించట్లేదు. ఇది కొత్త అప్డేట్ కాబట్టి స్లోగా మొత్తం అంతా సెట్ అవుతది. సెట్ అయిన తర్వాత అందరికీ వచ్చిన తర్వాత యూట్యూబ్ వాడు ఒక వీడియో రిలీజ్ చేస్తాడు మంచిగా అప్పుడు. అప్పుడు పూర్తిగా వచ్చినట్లనమాట. అప్పుడేమన్నా ఇష్యూస్ వస్తే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పటి నుంచే మీరు అన్నీ మార్చేసి మాత్రం చేయకండి. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు. రెవెన్యూ ఎర్న్ అవుతానే ఉంటది. ఈ డాష్‌బోర్డ్‌లో రెవెన్యూ కనిపిస్తానే ఉంటది. ఎర్న్ ఆప్షన్‌లో రెవెన్యూ కనిపిస్తానే ఉంటది. అంటే రెవెన్యూ మీకు మానిటైజేషన్ యాక్టివ్‌లో ఉన్నట్లే. ఇంకో సింబల్ ఉంటది. జస్ట్ ఒక 3 ఆర్ 4 లైన్స్ ఉంటే టిక్ మార్క్ ఉంటది. అదేంటంటే ఇంకా చెకింగ్ అవ్వలేదు అనేసి అర్థం అనమాట. సో, చెకింగ్ అయిన తర్వాత ఈ అన్నిటి సింబల్స్‌లో ఏదో ఒక సింబల్ అయితే వస్తదనమాట. సో, చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అన్నిటిలో మీకు డాష్ వచ్చిందనుకోండి, నన్ అన్నట్లే అర్థం. మోస్ట్‌లీ ఎవరికైనా ఎక్కువ శాతం నన్నే ఉంటది. ఎవరు భయపడాల్సిన పని అయితే లేదు. అండ్ ఇప్పటికిప్పుడు ఏమి చేసేయకండి. అండ్ ఈ వీడియో మీకు తర్వాత హెల్ప్ అవుతది. సేవ్ టు వాచ్ లేటర్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది పూర్తి అప్డేట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా డౌట్స్ ఎక్కువ అవుతాయి అనమాట. అందుకే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇప్పుడు అవసరం లేకపోయినా సేవ్ టు వాచ్ లెటర్ పెట్టుకుంటే అప్పుడు అవసరం అవుతుంది. అండ్ ఇది వచ్చినప్పుడు ఏ ఆప్షన్ అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది చూసారా, అంటే యెల్లో సింబల్ వచ్చింది చూసారా, అది వచ్చినప్పుడు వీడియోకి వ్యూస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఏజ్ రిస్ట్రిక్షన్ కదా. సో, అన్ని ప్రొఫైల్స్కి రికమెండ్ చేయదు. అండ్ లాగిన్ చేయకుండా చూస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి కూడా ఆ వీడియో ఓపెన్ చేయడానికి ఉండదన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా ఏజ్ తెలియాలి కాబట్టి ఏదో ఒక మెయిల్ ఐడి ద్వారానే చేయాల్సి వస్తుంది. సో, అలాంటప్పుడు రీచ్ తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటదనమాట. అంతే తప్ప వేరేగా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఈ యెల్లో డాలర్ వచ్చినప్పుడు, ఐ మీన్ యెల్లో సింబల్ వచ్చినప్పుడు పార్షియల్లీ బ్లాక్డ్ అని కూడా వస్తది కదా. సో, పార్షియల్లీ బ్లాక్డ్ అంటే ఏంటంటే కొన్ని కంట్రీస్‌లో బ్లాక్ అవుద్దనమాట. ఇప్పుడు అది ఇండియా వీడియో అనుకోండి, ఇండియాలో ప్లే అవుతది. వేరే కంట్రీస్‌లో బ్లాక్ చేస్తారు. సో, అప్పుడు అక్కడి నుంచి వచ్చే వ్యూస్ అన్నీ మనకు పోయినట్లు కదా. సో, ఆ విధంగా వ్యూస్ తగ్గుతాయి తప్ప వేరేగా అయితే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదనమాట. అది ఎప్పుడొస్తది అంటే జనరల్‌గా ఈ బ్లాక్డ్ అని వస్తది చూసారా, కొన్నిసార్లు కాపీరైట్ వచ్చి అది బ్లాక్డ్ అని వస్తది. కానీ గ్రీన్ డాలరే ఉంటది వీడియో. షార్ట్స్‌లో జరుగుతా ఉంటది ఎక్కువగా ఇది. మూవీ మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు వస్తదనమాట ఈ ఇష్యూ. కానీ మనీ అయితే, రెవెన్యూ అయితే ఎర్న్ అవుతానే ఉంటది. అట్లాంటప్పుడు మనకి యెల్లో సింబల్ అయితే కనిపిస్తదనమాట. నెక్స్ట్ ఈ అప్డేట్ అంతా పూర్తిగా వచ్చిన తర్వాత. సో, ఇదండి నోటీసెస్ గురించి. అండ్ వీటిల్లో ఏ మార్పులున్నా సరే నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేసి అయితే పెడతాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. రోజుకి ఈ నోటీసెస్ గురించే నేను కనీసం 2, 3 కన్నా రిప్లై ఇవ్వాల్సొస్తుంది రోజులో. అండ్ ఆల్రెడీ అడిగిన వాళ్ళు కూడా నాకు ఇంకా పోలేదు, ఇంకా డాలర్ సింబల్ రాలేదనే చెప్తున్నారు ఎక్కువ మంది. అన్నీ జరుగుతాయి. అన్నీ కరెక్ట్‌గానే ఉంటది. ఎలాంటి ఇష్యూ లేదు. వచ్చిన వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. రాని వాళ్ళు ఎలాంటి ఫ్యూచర్‌లో వచ్చినా కూడా భయపడాల్సిన పని లేదు.